ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు. స్వేచ్ఛ కోసం పోరాడడం మా హక్కు. ఈ మాటలు వినగానే మనందరికీ తెలుసు, ఆ పాత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ వస్తున్నాడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అంటూ ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్ర ప్రపంచం చరిత్రలోని ఒక మహాద్ఘట్టం. ఆ ఉజ్వలోజ్వల పోరాట చరిత్రలో ఎందరో మహానుభావులు అడుగడుగున దర్శనమిస్తారు. భారత జాతికి స్వేచ్ఛ ప్రసాదించడానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరులలో ఎన్నదగిన వాడు వీర పాండ్య కట్ట బొమ్మన. దక్షిణ భారతదేశంలోని పాంచాల స్కురిచి అనే చిన్న సంస్థానాన్ని పరిపాలించేవాడు బొమ్మన. భారతదేశంలో విస్తరిస్తున్న ఆంగ్లేయుల అధికారానికి ఎదురు నిలిచి వీరోచితమైన పోరాటం చేశాడు. చివరికి పోరాటంలో కట్టబొమ్మన ఓడిపోయి తొండైమాన్ అనే స్నేహితుడి ఆశ్రయం కోరాడు. అతను నమ్మించి మోసం చేసి కట్టబొమ్మను ఆంగ్లేయులకు అప్పగించాడు. కైతరు కోటలో బ్యానర్ మ్యాన్ అనే ఆంగ్ల అధికారి విచారణ చేసి ఉరిశిక్ష విధించాడు కట్టబొమ్మనకు. అది 1799వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ. లైట్స్ డిమ్ చేయండి. ఈ ఉరికంబం మీద అసువులు బాసి భారత మాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేసుకుండి చేసిందా? అమ్మా భారత మాత వీరాది వీరులకి సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థమవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థమవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? బ్యానర్ మ్యాన్, కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? బ్యానర్ మ్యాన్, సాగనివ్వు, ఇంకా సాగనివ్వు, నీ దుష్టత్వాన్ని సాగనివ్వు, నీ దుర్మార్గాన్ని కొనసాగనివ్వు. నేనే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాది వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడులై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చెక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగనంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి చెక్కమ్మ,
ఇలవేల్పు జక్కమ్మ, కుల దైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత, రా కౌగిలించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. లైట్స్ ఆఫ్. తల వంచడం కంటే ప్రాణం పోవడమే మంచిది అన్న వీరపాండ్య కట్ట బ్రహ్మన్న ఏకపాత్రాభినయం ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారి అద్భుత ఏకపాత్రాభినయం అది. ఆయన ప్రదర్శన చూసి ఆయన ఏ శాఖ మంత్రో చెప్పకపోయినా అందరూ చెప్పేస్తారు ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ అని. అత్యంత అద్భుతమైన ప్రదర్శన కనపరిచినటువంటి కందుల సాంస్కృతిక దుర్గేష్ శాఖ గారు. మార్చులని కూడా అర్థమైపోతుంది, ఎందుకంటే కళలను అన్ని రకాలుగా గౌరవిస్తోంది ఈ ప్రభుత్వం. Yes. Right. తర్వాత ఆల్రెడీ ఇక్కడ సింహ